తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి జర్నలిస్ట్ రాధాకృష్ణ కౌంటర్ వేశారు. కోల్ బ్లాక్ దక్కించుకునేందుకు సైట్ విజిట్ ని తీసుకొచ్చారని చెప్పి ఆయన కొత్త పలుకులో రాసుకొచ్చారు. సో దీంతో పాటుగా అనేక అంశాలు రాసుకొచ్చారు. ఈరోజు ఆయన ప్రతి వీకెండ్లో ఆయన ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు. ఆయన తన కొత్త పలుకు అనేటువంటి శీర్షికతో ప్రచురితమైనటువంటి ఆ స్టేట్మెంట్లో రాస్తూనే ఉన్నారు. అయితే దాంట్లో నిన్న భట్టి విక్రమార్క మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన మాటలకి ఈరోజు ఆయన కౌంటర్ వేశారు. సైట్ విజిట్ను తీసుకొచ్చారు, కేవలం కోల్ బ్లాక్ దక్కించుకునేందుకే అని చెప్పారు ఆయన. నిజాలు చెప్పినందుకే ప్రధాన సూత్రధారి డిప్యూటీ సీఎం నాపై ఎదురుదాడికి దిగారన్నారు. చిల్లర వ్యవహారాలకు హద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టేరే జర్నలిజం అని కూడా దాన్ని రాసుకొచ్చారు. అందుకే నైనీ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు రాధాకృష్ణ. ఇక నైనీ బ్లాక్ పై నాకు దురుద్దేశాలు ఉన్నాయని, ఎవరి ప్రయోజనాల కోసమో కథనం రాశారని భట్టి నన్ను నిందించారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ వార్తతో ఏమాత్రం సంబంధం లేదని రాసుకొచ్చారు రాధాకృష్ణ. ఇక నైనీ బ్లాక్ పొందేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నించడం నిజం కాదా? మీరు సింగరేణి అధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? నైనీ బ్లాక్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తెచ్చారని కూడా రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఇక విషయాన్ని రెండు మీడియా సంస్థల యుద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. తప్పు జరిగితే చర్యలు తీసుకోకుండా అవినీతిని బయట పెట్టిన నాపైనే ఎదురుదాడి చేస్తున్నారని కూడా ఆయన రాసుకొచ్చారు. పెట్టుబడులు, కట్టుకథలు, విషపురాతలు అంటూ భట్టి నన్ను నిందిస్తున్నారు. భట్టితో ఏ సవాల్కైనా సిద్ధమే అన్నారు. భట్టి అడిగే ప్రతి ప్రశ్నకు జవాబులున్నాయి. నేను రాజకీయ నాయకుడిని కాదు కనుక భట్టిపై ప్రత్యారోపణలు చేయను అని చెప్పి రాధాకృష్ణ రాసుకొచ్చారు. సో కొత్త పలుకు అనేటువంటి శీర్షికతో వచ్చేటువంటి దీంట్లో రాధాకృష్ణ సెన్సేషనల్ విషయాలు చెప్పారని చెప్పాలి. నైనీ బ్లాక్ విషయంలో నాకు ఆ రోజున ఒక మీడియా ఛానల్లో వచ్చినటువంటి ఒక కలెక్టర్ లేకపోతే ఒక మహిళా అధికారులపైన వచ్చినటువంటి వ్యక్తిత్వ హనన వార్త వచ్చిన తర్వాత ఎందుకు ఇలా రాశారని చెప్పి లోతుగా పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది. సో నాకు ఆ విషయం తెలిసింది, లేదంటే తెలియకపోయేది. సో దీని వెనుక ముమ్మాటికి బట్టి సైట్ విజిటింగ్ తీసుకోవడం గల కారణం కోల్ బ్లాక్ ని ఒక వ్యక్తికి లేకపోతే తమకు సంబంధించిన వారికి దక్కించడం కోసమైనట్టుగా రాసుకొస్తూ నా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, రాజకీయ నేతను కాదు కాబట్టి నేను ప్రత్యారోపణలు చేయడం లేదు, నిజాలు నా దగ్గర ఉన్నాయి, నేను సిద్ధంగా ఉన్నానంటుగా రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఇంతకీ రాధాకృష్ణ ఈ స్థాయిలో రియాక్ట్ అయిపోయి కౌంటర్ వేయడానికి నిన్న బట్టి ఏం మాట్లాడారో ఆ మాటలు విందాం. పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతాం. నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని, పాలనని, ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి, సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని, వాటిని తిరిగి ప్రపంచానికి, తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి, మీకు ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో, ఒక్క కాలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని
ఆశిస్తా ఉన్నాం.